హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా టైలరింగ్ బ్లాగ్స్ అండి. నా ఛానల్ పేరు చూడండి. ఇప్పుడు మీకు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఎలా కట్ చేయాలో. ఓపెన్ ఉన్న వైపు అటు సైడ్ పెట్టాలండి, మన వైపు క్లోజ్ ఉన్నది మన వైపు పెట్టాలండి బ్లౌజ్ పీస్. అలాగే చూడండి, ఇప్పుడు నేను ఆది బ్లౌజ్తో చెప్తున్నానండి కటింగ్ మీకు. ఇంకా చూడండి, బ్లౌజ్ ఇలా మడత పెట్టేసి ముందు నడుము దగ్గర చూసుకోవాలండి. మనకి ఎంత మడత కావాలో అంతవరకు ఒక గీత గీస్తే సరిపోద్ది. ఇది ఇప్పుడు అలాగే మెడ ఎంత కావాలో మనకి ఆ పైన ఇంకొంచెం 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. అలాగే భుజం కూడా. ఇప్పుడు నడుము చూడండి, ఎక్కడ వరకు ఉందో బ్లౌజు అక్కడ వరకు ఒక మార్క్, అలాగే మనకి ఖర్చులకి 2 ఇంచులు ఒక మార్క్ చేసుకోవాలండి. అలాగే చూడండి, ఇక్కడ చంక భాగం దగ్గర ఎంతవరకు ఉందో ఒక మార్క్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలా డ్రాయింగ్ లాగా వేసి ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ తీయాలండి. కొద్దిగా చంక భాగం దగ్గర, అలాగే నెక్ దగ్గర, అలాగే మనకి డాట్స్ కావాలి కదండి బ్యాక్ నెక్కి, చిన్నది మళ్ళీ ఎక్స్ట్రా కొద్దిగా పెట్టుకోవాలి క్లాత్. అలాగే చూడండి, ఇప్పుడు రౌండ్ తీస్తున్నాను చిన్నది. మార్కింగ్ అయిపోయింది కదండి. చూడండి, ఇది ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తున్నానండి బ్యాక్ నెక్ అయితే. ఇది అయిపోయాక అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. అలాగే నేను ఆది బ్లౌజ్తో చెప్తున్నానండి. ఇది సింపుల్ అండి, బాగా అర్థమైతే. అదే ఇంకా టేప్తో మళ్ళీ తర్వాత చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఆది బ్లౌజ్తో చెప్తున్నాను. ఇంకొక బ్లౌజ్ టేప్తో చెప్తానండి ఎలా కట్ చేయాలో. నేనైతే ఎక్కువ ఇలానే కుడతానండి, ఆది బ్లౌజ్తోనే కుడతాను. టేప్ అయితే ఎక్కువ వాడను, ఎప్పుడో కానీ చాలా తక్కువ అండి టేప్ వాడడం. అలాగే బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంటే ముందు హ్యాండ్స్ తీసుకుందామండి. ఎందుకంటే ఇవి బొమ్మలు రివర్స్లో వస్తున్నాయి అన్నమాట. అందుకని చెప్పి ముందు హ్యాండ్స్ తీసుకుంటే అప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. బ్లౌజ్ మీద ఇక బుద్ధుడి బొమ్మలు అలా చిన్న చిన్నవి వచ్చాయి కదండి, అవి తిరిగేసి వచ్చేస్తే మనం సరిగ్గా చూసుకోకపోతే. అందుకని ముందు హ్యాండ్స్ తీసేస్తున్నాను. చూడండి ఎంతవరకు ఉందో పొడవు ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ లూజు ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇందాకలాగే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చులకి. అలానే ఇప్పుడు శంఖ భాగం దగ్గర ఎంతవరకు వచ్చిందో హ్యాండ్ కిందకి అనమాట, అవి చూడండి ఎక్కడ వరకు ఉందో అలాగే అక్కడ కూడా ఒక మార్క్ గీసుకోవాలి. అదిగో చూడండి, అక్కడికి మనకు కొంచెం క్లాత్ పడుతుందండి, జాయింట్ పడుతుంది కొంచెం. ఇప్పుడు పైన 1 ఇంచ్ వరకు మార్క్ గీసుకోవాలండి. చూడండి ఇలాగా అక్కడి నుంచి మనం అలా డౌన్ చేసుకుంటూ ఇప్పుడు మనం మార్క్ పెట్టాం కదా కింద వరకు, ఇంకా అక్కడ వరకు అలా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇంకా చూడండి, అక్కడ మనకి చిన్న క్లాత్ పడుతుందండి. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చూడండి. హ్యాండ్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ప్లెయిన్ బ్లౌజ్ చూపిస్తున్నానండి ఎలా కటింగ్ చేయాలో. సేమ్ ఇలానండి, లైనింగ్ బ్లౌజ్ కూడా ఇలాగే, కాకపోతే లైనింగ్ కట్ చేస్తాం అంతే. అది కూడా చెప్తానండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ క్లాత్ పడుతుందని చెప్పాను కదా, చిన్నది క్లాత్ ఎలా అతకాలి, ఎలా అతకాలో కూడా కుట్టేటప్పుడు చూపిస్తానండి నేను. ఇప్పుడైతే హ్యాండ్స్ మనకు రెడీ అయిపోయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తెద్దామండి. ఇగో మిగిలింది కదా క్లాత్, ఇది చూసుకోవాలండి బొమ్మలు కరెక్ట్గా వస్తున్నాయా లేవా అని చెప్పేసి. ఇదిగో అలాగా మనం ఇక్కడ ఎందుకు మడత పెట్టానంటే 2 మడతలు పెట్టానండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ది. అది కింద మన నడుము దగ్గర పెట్టిన మడత. అలానే మనకు షేప్ బెల్ట్కి కూడా లోపలికి మడిచేయాలండి. అది మడిచేసి సేమ్ ఇలా పెట్టేసామంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుందండి. దాన్ని బట్టి సేమ్ అలా తీస్తే. అలానే మీకు అర్థం కాకపోతే ఇప్పుడు నేను బ్లౌజ్తో కూడా మీకు పెట్టి చూపిస్తాను చూడండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది డ్రాయింగ్ అయిపోయాక మొత్తం చూపిస్తాను చూడండి మీకు. అదే బ్లౌజ్తో ఎలా చెప్పాలో కూడా అది చూపిస్తాను చూడండి, బ్లౌజ్తో కూడా ఎలా కొలుచుకోవాలి. ఇదేమో మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ వేయడానికి ఇగో ఇక్కడ ఇలా క్రాస్ రావాలి కదండి మనకు. కొంచెం 3 ఉక్సులు ఉన్న దగ్గరికి మార్క్ పెట్టుకొని మళ్ళీ 4 ఉక్సుల వరకు పెట్టుకోవాలండి. అదైతే మనకు కరెక్ట్గా డాట్కి వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడ కొంచెం, అందుకని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక చూడండి, బ్లౌజ్తో చూపిస్తానని చెప్పాను కదా. ఇది అలాగా సెంటర్ భాగం అలా పట్టుకొని భుజం దగ్గర నుంచి డాట్ వరకు చూసారంటే చూడండి సరిపోయింది కదా కరెక్ట్గా. ఇలా మార్క్ గీసుకొని మళ్ళీ ఇప్పుడు కటింగ్ చేసేద్దామండి. అలాగే చూడండి, చంక భాగం లోతు తీయాలి కదా, ఇంకా చిన్నది అలాగా
నాకు అలవాటు మీద తీస్తున్నానండి. చెప్తాను మీకు మొత్తం వివరంగా. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ ఛానల్ అయితే ఉందండి నాది, కమల్ కుమారి డివోషనల్ ఛానల్ అండి. ఫస్ట్ది అయితే, ఇది సెకండ్ ఛానల్. కొత్తగా స్టార్ట్ చేశానండి ఇది. ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్. సపోర్ట్ చేయండి మీరందరూ. అలాగే ఆ ఛానల్ కూడా చూడండి, కమల్ కుమారి డివోషనల్ ఛానల్. అంటే అది నాకు పాటలు అంటే ఇష్టం కాబట్టి పాటలు, అందులో వంటలు అన్నీ ఉంటాయండి. టైలరింగ్ కూడా కొద్దిగా ఉంటాయి. అలానే ఈ ఛానల్ పేరు మరొకసారి చెప్తున్నానండి, కమల టైలరింగ్ వ్లాగ్స్ అండి ఈ ఛానల్ పేరు. వీడియోస్ డైలీ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదండి. ఇవో చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మీకు లోతు తీసి చూపించలేదు కదండి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ లోతు ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ చిన్నదిలాగా మనం 1 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి కొంచెం అలా తీసుకోవాలి తిరిగే వరకు. ఇప్పుడైతే సేఫ్ బెల్ట్లు ఉంటాయి కదండి, అవి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలాగా 4 పొరలు అండి. అగో చూడండి, 4 పొరలు క్లాత్. అలాగే ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఆది బ్లౌజ్తో ఎంతవరకు ఉందో చూసి అక్కడ వరకు ఒక మార్కు, కొంచెం ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకుంటే ఖర్చుల్లోకి పోతుందండి. అలాగే పొడవు ఎంత ఉందో చూసుకొని సెంటర్లో చిన్నది లోతు పెట్టుకోవాలండి. షేప్ బెల్ట్ అలా క్రాస్ తీసుకుంటూ రావాలి. ఇంకా చూడండి, ఇప్పుడు అయిపోయింది కదా. ఇది కూడా కటింగ్ చేసేస్తున్నాను చూడండి. ఇలా మార్క్ తీసుకోవాలి, చిన్నది ఒక 1 ఇంచ్ సెంటర్లో కొద్దిగా, అంటే షేప్ వస్తాయి కదండి డాట్స్, అక్కడ తీసుకోవాలి చిన్న లోతు. ఇంకా అయిపోయిందండి కటింగ్. ఇది కూడా ఇంకా అన్నీ కటింగ్ అయిపోయి కదండి. ఇప్పుడు మెడ ముక్కలు ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. క్రాస్గా కట్ చేయాలండి నెక్కి అయితే. ఇది ఇప్పుడు ఊక్సులు పట్టికి కాజా పట్టికి ఇదిగో చూడండి క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఇది సరిపోద్ది. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. ఇంకా ఇలా క్రాస్గా ఉన్న ముక్కలు తీసుకోవాలి. అది కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా క్రాస్గా తీసుకుంటే సరిపోద్దండి మెడకైతే. నేను కొద్దిగా కట్ చేస్తాను మీకు చూపించడానికి, మిగతా తర్వాత కట్ చేస్తాను. ఇంకా పడతాయండి ముక్కలు. అలానే మీకు ఫ్రంట్ పార్ట్ షేప్కి డాట్స్ పెట్టలేదండి, కుట్టేటప్పుడు చెప్తాను. అది ఈ వీడియోలో కటింగ్ ఒకటే పెట్టానండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పెడతాను. ఈరోజు వీడియో ఇదండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.